హైదరాబాద్ శాంతినగర్లో పశు వైద్యశాలలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. పశువులకు టీకాలు వేయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 21వ వార్డులో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదుల వద్ద కాలువలను శుభ్రం చేశారు. రంజాన్ నేపథ్యంలో మసీదుల వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. అందుకు నిదర్శనమే ఈ ట్రైనింగ్ క్లాసులు అన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. 13,881 మంది రైతులకు చెక్కులను అందించారు. మార్కాపురం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో శివనామ స్మరణలతో మారుమోగుతోంది. శ్రీశైల భ్రమరాంబదేవిని కన్నగుడిగులు తమ ఆడపడుచుగా భావించి సారిను సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం కాలినడకన శ్రీశైలానికి చేరుకుని అమ్మవారికి పసుపు కుంకుమ చీరను సమర్పిస్తారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నాగర్ కర్నూలులో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని 60 పరీక్షా కేంద్రాలకు 4 రూట్ ఆఫీసర్లు, 60 చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, 20 కస్టోడియన్స్, 4 బృందాలు ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇక 120 సెట్టింగ్ స్క్వాడ్స్, 519 మంది ఇన్విజిలేటర్లు నియమించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 209 పరీక్షా కేంద్రాల్లో 38,553 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాల్లో 8,390 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణకు 572 మంది ఇన్విజిలేటర్లను అధికారులు నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది. నిర్మల్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు. విద్యార్థుల ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో 5 పిల్లలను మార్చినట్లు ఐసీడీఎస్ అధికారులు గుర్తించారని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. 5గురిలో 2ని వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చినట్లు గుర్తించామన్నారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామన్నారు. ప్రకాశం జిల్లా వీరేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 2 చనిపోయారు. మృతులు వీరేపల్లికి చెందిన రాములు, వెంకయ్యలుగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్పోస్టు వద్ద యాక్సిడెంట్ జరిగింది. చెక్పోస్టు వద్ద బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే చనిపోయారు. బెంగళూరులో పనిచేస్తున్న 2 యువకులు కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా ఎర్రగొండెపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని బైకులను గుర్తించారు. దాంతోపాటు మాదక ద్రవ్యాల వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. హైతనగర్ పరిధిలోని రోడ్డు విస్తరణ పనులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తొర్రూరు ఎక్స్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు రోడ్డు విస్తరణ చేయనున్నారు. పహాడా షరీఫ్లో ఈ వేస్ట్ డ్రైవ్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. అనంతరం పహాడీ షరీఫ్ ఈద్గాను సందర్శించారు. ఈద్గా వద్ద పరిసరాల్లో శానిటేషన్ను సమీక్షించారు. ఈద్గా వద్ద దాని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం రెడ్లరేపాక శివార్లో
రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10వ తరగతి పరీక్షకు వెళ్తున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వనగంటి శివరాం తన స్కూటీపై వలిగొండలోని పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.